ఇస్తే పోయేదేముంది, మనం అధికారంలోకి వచ్చేస్తే చాలు అని అది ఆలోచించాలా? అది పవన్ కళ్యాణ్ ఆలోచన, ముందు జగన్ దించేయాలన్నది. అవును, వీళ్ళు కూడా అదే కదా. చంద్రబాబు గారు అంత పిచ్చిది కాదు, పార్టీ స్టాండర్డ్గా ఉండాలా, పార్టీ స్టాండర్డ్గా ఉండాలా, అధికారం రావాలా. అవును, పార్టీ స్టాండర్డ్తో పాటు అధికారం రావాలంటే అక్కడ తమకి మద్దతు కావాలి, కానీ తాము ఇంకొకరికి మద్దతు కాకూడదు. ఇప్పటికీ ఈయన 5 ఏళ్ళు అధికారంలో ఉండే దాదాపు టీడీపీ పునాదులను కలిపేసాడు, కెలికేసాడు అనేది. ఇంకో 5 ఏళ్ళు మళ్ళీ ఆయన అధికారంలో వస్తే మొత్తం పునాదులన్నీ రాలిపోవా? ఎక్కడ ఎప్పుడు ఏది ఉండదండి. కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో బీజేపీ ఏమైనా చేయగలిగిందా? మళ్ళీ గెలుపులు మళ్ళీ ఓటములు జరగట్లేదా? అట్లా కమ్యూనిస్టులను ఎవరైనా తుడిచేశారా? గతంతో పోలిస్తే తగ్గిపోయింది కదా కాంగ్రెస్ పార్టీ. 53-55 స్థానాలకు వచ్చేసింది అంటే ఎంత తగ్గిపోయినట్టు. ఇప్పుడు 100 వస్తే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు సింగిల్ గా. 2018లో 3 రాష్ట్రాలు గెలుచుకుంది మళ్ళీ. అవును, ఇప్పుడు మళ్ళీ పోయింది. కానీ రేపు పొద్దున మీరు అన్నట్టు 100 సీట్లు వచ్చింది అనుకోండి, 50 సీట్లు వచ్చినట్టు 100కి రావడం అంటే ఎదుగుదలే కదా. వస్తే ఎదుగుదలే. అదే ఒకప్పుడు ఎలా ఉండేది ఎలా పడిపోయింది అంటే సహజం. మళ్ళీ అంతకంతకి దిగజారిపోతుంది కానీ పెరిగింది ఏం లేదు కదా. అది యువతలో ఉన్నటువంటి స్ట్రాంగ్ కాబట్టి అదే అంటున్నా. ఆ స్థాయి స్ట్రాంగ్ ని జగన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయరు కదా వీళ్ళు. ఒకసారి వీక్ అయిపోతే ఇంకా వీక్ అవడమే తప్ప లేవడం అనేది ఇప్పుడు రాజకీయాల్లో కనిపించట్లేదు. దానికి సాక్ష్యం 2 సార్లు వీక్ అయిపోయి ఇంకా అసలు ఆ పార్టీ ఉందా అనుకున్న దశ చివరికి 2014 తర్వాత అయితే, 2014 ముందు 9 తర్వాత 18 చోట్ల ఎన్నికలు జరిగితే అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయిన పార్టీ. మరి తర్వాత అధికారంలోకి రాలా? కాబట్టి తెలుగుదేశానికి ఆ శక్తి ఉంది దాన్ని, ఎందుకంటే దానికంటూ బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంక్ కి అదనం కావాలి అంతే తప్పించి ఈ ఓటు బ్యాంక్ పోగొట్టుకోకూడదు. అది లెక్క. పార్టీ ప్రయోజనాలు తన ఓటు బ్యాంక్ కాపాడుకునే ప్రయత్నమే నారా లోకేష్ గారు చేస్తున్నారు తప్ప జనసేన గురించి అయితే ఆలోచించట్లేదు. ఎందుకు ఆలోచిస్తారు? పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎదుగుదల గురించి చూసుకుంటాడు కానీ తెలుగుదేశం ఎదుగుదల చూస్తాడేంటి? అదే చూస్తున్నారు. మరి తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ తను ఎదగాలనుకుంటున్నాడు. అది వీళ్ళు కూడా అంతే. టీడీపీ ఎదుగుదల జనసేన ఎదుగుదల అవ్వదు కదా. అంతే కదా.